అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జేబీఎస్ మీడియా. ప్రవీణ్ ప్రకాష్ గారి మరణం అది మర్డరా, యాక్సిడెంటా? ఇప్పటికీ కూడా అంత చిక్కని పరిస్థితుల్లో ఉంది. చాలామంది లీకులు ఇస్తున్నారు. ఇదిగో ఇక్కడ మందు కొన్నాడు, ఓకే, ఈ అన్న అందరికీ తెలిసినాయి, ప్రజలందరికీ తెలిసినాయి, ఇక్కడ పడిపోయినాయి అని. కొంతమంది అనుమానాలు. ఫోటోలో ఉన్నాడు కరెక్ట్గా ప్రవీణ్ ప్రకాశేనా? ప్రగడాల ప్రవీణ్ కుమార్ గారేనా? వాస్తవ ఫోటోలు బయట పెట్టండి, ప్రభుత్వం అధికారికంగా ప్రకటించండి. అదొకటైతే ఇంకో విషయం చెప్తున్నాను. ఎల్బీ నగర్లో ఆయన 12 గంటలకి మందు కొన్నాడు, బారులోకి వెళ్ళి వీడియో బయట పెట్టారు. ఎల్బీ నగర్ నుంచి మళ్ళీ ఆయన ఎక్కడ పడిపోయాడు? ఇది జగ్గయ్యపేట దగ్గర చిలకల్లో ఏదో ఊరు పేరు ఉందాకు, లేదా జగ్గయ్యపేట మండలంలో. అక్కడ బస్సు లారీ వెళుతుంటే పక్క డివైడర్ గుద్దారు, కొద్దిగా అయితే బస్ కింద పడిపోదురు, అక్కడ డూమ్ పగిలిపోయింది. ఎల్బీ నగర్ ఎక్కడ? జగ్గయ్యపేట ఎక్కడ? జగ్గయ్యపేట ఆంధ్ర. మరి కోదాడలో ఒక దిక్కున మందు కొన్నారన్నారు. ఈ యాక్సిడెంట్లన్నీ ఒకసారి వాస్తవంగా గమనించండి. నేను చెప్పేవి ఈ యాక్సిడెంట్లన్నీ ఆంధ్ర బార్డర్లోకి వచ్చాక జరిగినాయా? తెలంగాణలో ఎక్కడ పడిపోలేదు ఆయన. తెలంగాణ ఎల్బీ నగర్లో మందు కొనుక్కుంటూ ఒక మందు కొనుక్కుని మందు తాగితే కిక్ అనేది ఎప్పుడు ఎక్కుతుంది? గంటకి ఎక్కుతుందా, 2 గంటలకు ఎక్కుతుందా, 3 గంటలకు ఎక్కుతుందా? తాగిన పావు గంట 20 నిమిషాల్లో కిక్ ఎక్కుతుందా, లేదా 10 నిమిషాలు ఎక్కుతుందా? అని నేను ఎప్పుడు మందు తాగలేదు కాబట్టి నాకైతే విషయం తెలియదు. నేనైతే తాగిన ఫ్యూ టైమ్స్లోనే కొద్దిగా అనుకుంటున్నాను. ఎల్బీ నగర్లో కొన్న ఆయన ఆంధ్ర బోర్డర్లోకి వెళ్ళకే తాగుదాం అనుకుంటాడా? ఒకటి, ఆయన పడిపోయిన ప్రతి సిచ్యువేషన్ కూడా ఆంధ్రలోకి వచ్చాకే పడిపోయాడు. అంటే ఇక్కడ ఏదైనా కుట్ర ఉందా లేదా మీకు అనిపిస్తుందా లేదా? మీరు ఒకసారి ఆలోచించండి. అన్నీ ఆంధ్రాలో పడిపోయాడు. జగ్గిపేట దగ్గర అక్కడ ఒక దిక్కున పడిపోయాడు, అక్కడ హెల్ప్ చేస్తున్నారు. విజయవాడలో అక్కడ ఎస్ఐ గారు, సిఐ గారు, ఆయన ఎవరో సుబ్బయ్య గారు, అప్పారావు గారు ఎవరో కానీ హెల్ప్ చేశాను, కానీ తాగలేదు నాకు తెలియదు, పెద్ద మనిషి కనపడుతున్నాడు, డిగ్నిఫై కనపడుతున్నాడు. అక్కడ కూర్చున్నారు, పార్క్లో 3 గంటలు పడుకున్నాడు. టీ స్టాల్ అతను కూడా నాకు తాగినట్టు ఏమనిపించలేదు, మాస్క్ తీశాడు అని చెప్తున్నారు. అక్కడ దిక్కున పడిపోయారు. పెట్రోల్ బంక్ కాడ ఒకసారి కొట్టించుకున్నారు. ఏలూరులో ఒకసారి మందు కొన్నాడు. అంటే అన్నీ ఆంధ్రలోనే జరిగినాయా యాక్సిడెంట్లు? తెలంగాణలో ఎల్బీ నగర్లో కొన్నాడు అన్నారు కదా, కోదాడ కూడా తెలంగాణ మొక్కే వస్తుంది అనుకుంటాను కదా, అక్కడ కూడా మందు కొన్నాడు అన్న. అంటే ఒక డిగ్నిఫైగా ఉండే వ్యక్తి. వీళ్ళు మాట్లాడుతున్నారు కదా చాలామంది హైందవ సోదరులు కానీ, లేదంటే కొంతమంది మహాసేన లాంటి వాళ్ళు కానీ, అంటే మందు గురించి మాట్లాడతలేదు. మీరే డిగ్నిఫైగా ఉన్న వ్యక్తులు మందు తాగేసి ఎక్కడ పడితే అక్కడ పడిపోతారా? ఆయన కోటేశ్వరుడు, బోర్డు బెంచ్ కార్లు ఉన్నాయి, ఆయన కొన్ని ఆస్తులు ఉన్నాయి, ఐటీ కంపెనీలు ఉన్నాయి. అంత డిగ్నిఫైగా ఉండే వ్యక్తి రోడ్ల మీద తాగి తిరుగుతాడా? అది వాస్తవమైన. నిజంగా తాగాలనుకుంటే దగ్గర లేదో లాడ్జ్లో తాగేసి పడుకొని శుభ్రం ఫ్రెష్ అయ్యి బయటికి రాడా? ఎక్కడ పడితే అక్కడ రోడ్డు మీద తొంగుంటాడా? ఇది వాస్తవమైన. ఇన్ని సంవత్సరాల పాటు సేవ 2016 నుంచి చేస్తానన్నాడు. సేవ చేసే వ్యక్తి ఇప్పుడే అలా ఎందుకు జరిగింది? ఇప్పుడు మందు తాగేవాడు అంత బీభత్సం. నిజంగా డిగ్నిఫైగా మందు తాగాలనుకున్నవాడు అన్ని దిక్కుల మందులు కొని అంత బీభత్సంగా తాగుతాడా? నిజంగా మందు అప్పుడప్పుడు తీసుకునేవాడు. అలా తాగి అలవాటు ఉన్నవాడు ప్రతిసారి దొరికిపోతాడు కదా. అంత అలవాటు ఉన్నాడు, అంత బీభత్సంగా ఉన్నాడు, ఎక్కడ దిక్కున దొరకకుండా ఉన్నాడు కదా. అసలు ఏం చెప్పాలనుకున్నారు మీరు సమాజానికి? ప్లస్ ఈ కొంతమూరు దగ్గర జరిగినటువంటి యాక్సిడెంట్ అంతలా చచ్చిపోయే స్థితిలో పడిపోతే ఓన్లీ ముఖం మీద దెబ్బలు ఎందుకు? అది కూడా పెదవాళ్ళు ఎందుకు కట్టాయని, మరి ఎక్కడ దెబ్బలు ఎందుకు లేవు? కాలు చేయి రూపంలో నిజంగా అలా పడిపోతే అంత యాక్సిడెంట్ జరిగితే మడతలు అడిపోవడం కానీ, కాళ్ళు కానీ ఎక్కడ దిక్కినా ఉండాలి కదా. పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇప్పటివరకు ఎందుకు బయట పెట్టలేదు? అది మర్డర్గా కనపడుతుందా, యాక్సిడెంట్గా కనపడుతుందా? ఒకసారి చెప్పాలి వీళ్ళందరూ. ఈ క్రైస్తవ సమాజం కూడా పలానా కూడా చంపేసాడని అనట్లేదు, అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అనుమానాన్ని నివృత్తి చేయవలసిన బాధ్యత ప్రభుత్వం మీద, పోలీసుల మీద ఉంది. ఇక్కడ మేము అనట్లేదు యాక్సిడెంట్ అయిందో మర్డర్ అయిందని మేమే చెప్పడం లేదు. మాకున్న అనుమానాన్ని వ్యక్తపరుస్తున్నాం అన్నారు క్రైస్తవ సమాజం. అదే నేను అడుగుతున్నాను, ఒక వ్యక్తిగా, ఒక భారతీయ వ్యక్తిగా ఇంత అనుమానాలు ఎందుకు? ఇప్పటికీ కూడా ఒక రీతిలో ఇది అని ఎందుకు చెప్పలేకపోతున్నారు? లీకులు ఇస్తున్నారు. అంటే ఒకేసారి చెప్పేస్తే క్రైస్తవ సమాజం నమ్మదో, మళ్ళీ దాని మీద ఉద్రేకతలు పెరిగితే గొడవలు అవుతాయి. ఎలాగ లీకులు ఇస్తున్నారు కదా, మందు కొన్నాడు, మందు తాగాడు, పడిపోడని. ఇప్పటికీ చాలామంది అట్టయ్యారు. అది నిజమే పట్టిదా? నిజంగా అలా జరిగితే దాన్ని ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి చెప్పనకు. ఒక మంచి హోదాలో ఉన్న వ్యక్తిని బ్యాట్ చేయకూడదు కాబట్టి మందు తాగిన విషయాలు కూడా మర్చిపోండి కొన్ని మీడియా చెప్తుంది.
అవి కూడా వదిలేండి, అవన్నీ వద్దు, జరిగింది దాన్ని ఆ వాళ్ళు వీళ్ళు కూడా లైట్ తీసుకుని ఎక్కడితో దాన్ని వదిలేసి ఆ కుటుంబాన్ని న్యాయం చేయండి అని కొంతమంది మాట్లాడుతున్నారు. ఏదేమైనా ఎప్పటికైనా వాస్తవాలు బయటికి కావాల్సిందే. మనం మరుగుపెట్టినా సరే మరుగుపడవు. ఇటువంటి అనుమానాలు నివృత్తి చేయవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ఎప్పుడు చేస్తామో ప్రభుత్వమే తేల్చుకోవాలి. ఈ అనుమానాలు అయితే ప్రజల్లో కంపల్సరీ ఉన్నాయి. ఓకే, అందరికీ నమస్కారం.